మరో భర్త భార్య చేతిలో బలయ్యాడు. తమ అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోయిందని ఆగ్రహం తెచ్చుకున్న ఓ భార్య భర్తను మర్డర్ చేయడానికి ప్రియుడితో కలిసి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. అనుకున్న ప్రకారం ఇద్దరు కలిసి దారుణానికి తెగబడ్డారు. భర్త అనారోగ్యంతో చనిపోయాడని గుండెలు బాదుకుంటూ అందరి ముందు ఏడ్చేసిన భార్య అతని అంత్యక్రియలకు సైతం సిద్ధమైంది. కానీ డామిట్ కథ ఇంతలో అడ్డం తిరిగింది. సీన్ కట్ చేస్తే ఆమెతో పాటు ఆమె ప్రియుడు పోలీసులకు చిక్కిపోయి ఊచల్లెక్కించే పనిలో పడారు. ఇక ఈ ఘటన ఇటీవల జరుగుతున్న అక్రమ సంబంధాలకు నిండి జీవితాలు బలైపోతున్న ఖాతాలు చేరింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 38 ఏళ్ల చంద్రశేఖరన్, రామ్ థేకే, దిశ భార్యాభర్తలు. చంద్రశేఖరన్ అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజుల నుంచి మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలో దిశ అదే ప్రాంతానికి చెందిన ఆసిఫ్ అలియాస్ రాజాబాబుతో సంబంధం పెట్టుకుంది. ఇద్దరు తరచుగా కలుస్తూ ఉండేవారు. వీరిద్దరి సంబంధం విషయం తాజాగా చంద్రశేఖరన్కు తెలిసింది. దీంతో కట్టుకున్నోడుండగానే ప్రియుడు మోజులో పడ్డ ఆమె బండారం బయటపడడంతో కుటుంబంలో పెద్ద గొడవకు దారితీసింది. అయితే తన భర్త బ్రతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా భావించిన దిశ ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇదే విషయాన్ని తన ప్రియుడు ఆసిఫ్కు చెప్పింది. తాను దానికి ఒప్పుకోలేదు. అయితే తనతో సంబంధం కొనసాగించాలంటే తన భర్తను చంపాలని అతనికి కండిషన్ పెట్టింది దిశ. దీంతో ఇద్దరు కలిసి శుక్రవారం రాత్రి మంచంపై పడుకున్న చంద్రశేఖరన్పై దాడికి దిగారు. దిశ తన భర్త నోట్లో గుడ్డను కక్కి చేతులు గట్టిగా పట్టుకోగా ప్రియుడు ఆసిఫ్ చంద్రశేఖర్ గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దిశ ఏడుస్తూ తమ బంధువులందరికీ ఫోన్ చేసి తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని ప్రచారం చేసింది. అయితే దిశ మాటలను చంద్రశేఖరన్ కుటుంబ సభ్యులు నమ్మలేదు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న చంద్రశేఖరన్ శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు తరలించారు. ఇక పోస్టు మార్టం రిపోర్టులో చంద్రశేఖర్ అనారోగ్యంతో చనిపోలేదని, అతను ఊపిరాడక చనిపోయాడని తేలింది. దీంతో పోలీసులు దిశను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దిశతో పాటు ఆమె ప్రియున్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధాలకు నిండు జీవితాలు బలవుతున్నాయి. ప్రియులతో కలిసి భర్తను చంపుతున్న భార్యల ఘటనలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. దేశంలో ఏదో ఒక మూల ప్రతి నిత్యం కనీసం ఒక సంఘటనైనా వెలుగులోకి రావడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.